మధ్యలో అనంతపూరు, కడప వివిధ ప్రాంతాలను ఆందోళన చేశారు. అక్కడ ఆస్తి నష్టం జరిగింది అనేది వాళ్ళు పోలీసులు, అదేవిధంగా సమస్య యాజమాన్య కేసులు పెట్టకుండా పోలీసుల్లో ఒత్తిడి చేసి, ఎందుకంటే పోలీసులు తప్పు కదా, రాష్ట్ర ప్రభుత్వమే దాంట్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేసులు పెట్టించడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల ద్వారా నష్టపోతున్న వాటిపైన పట్టించుకోకుండా సమస్య మూసివేయాలని మనం ఆందోళన చేస్తే మన పైన 307 కేసులు పెట్టడం చాలా బాధాకరం. ఆ సమస్య ఇప్పటికే కర్నూలులో కూడా ఈ సేమ్ కేసులు ఇదే సెక్షన్లో ఏం పెట్టారో, వైజాగ్లో ఏం పెట్టారో అక్కడ కూడా పెట్టారు. అయితే ఆ రోజు మన వాళ్ళు ఎవరు కూడా అక్కడ దొరకపోవడం ద్వారా ఆ కేసు అట్లా పెండింగ్ పెట్టారు. అదేవిధంగా అనంతపూర్లో ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేశారు. ఎందుకు బయట పెట్టడం లేదు. నాయకులు పెట్టిన కేసుల పైన కూడా మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇప్పటికే మళ్ళీ ఒకసారి రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుల పైన, ఆ సమస్య అక్రమాల పైన మరింతగా ఉద్యమాలు చేయడానికి కూడా రాష్ట్ర ఏవీఎఫ్, ఏఎస్ఎఫ్ కమిటీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. చెప్పడం జరిగింది. 8, 9, 10 తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో కూడా అవకతవకలు జరిగాయి. పైగా ఈ కంపెనీకి చెడ్డ పేరు కూడా చాలా మూట కట్టుకోవడం కూడా జరిగింది. మనీ లాండరింగ్ లో కేసులు ఉన్నాయి. మరి అదేవిధంగా సిబిఐ ద్వారా, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కూడా వీళ్ళకి ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి మరి బైజూస్ కంపెనీలతో ఒప్పందం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో గత 3వ తారీఖున, ఈ నెల 3వ తారీఖున పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఆ ఉద్యమంలో భాగంగా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సంస్థ అని చెప్పేసి విద్యార్థి యువన సంఘాల పైన అక్రమంగా కేసులు బనాయించి ఒక రౌడీ షీటర్స్ కు మరి విధించాల్సినటువంటి సెక్షన్లు ఇవాళ పోలీసులు విధించి జైలు పంపించడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా పరిగణిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, కేసులు పెట్టినా జైల్లో పంపినా మరి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థి వ్యతిరేక విధానాలు ఏమున్నాయో, యువజన వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా పోరాడి తీరుతాం. విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్థి యువజన సంఘ నేతలకు పోరాడుతాం. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతాం.